మై వి3 యాడ్స్ సభ్యులందరికీ కూడా ఒక చిన్న ఇంటిమేషన్ అండి. మై వి3 యాడ్స్‌లో మీరు కంపెనీలో లాభం పొందిన వాళ్ళైనా, మై వి3 యాడ్స్ కంపెనీలో నష్టపోయిన వారైనా, మై వి3 యాడ్స్ కంపెనీ మళ్ళీ మొదలైతే మన భవిష్యత్తులు మారుతాయి అనుకునే వాళ్ళైనా, మై వి3 యాడ్స్ కంపెనీ మోసపూరితమైనది, మాకు న్యాయం చేయండి అనుకునే వాళ్ళైనా, ఎవ్వరైనా ఇప్పుడు నేను చెప్పినట్టుగా తమిళనాడు స్టేట్ గవర్నమెంట్‌కి చీఫ్ మినిస్టర్‌కి మనం ఒక మెయిల్ పంపించాలి. ఆ మెయిల్ ఏ విధంగా పంపించాలో ఇక్కడ మీకు కనిపిస్తుంది. అలాగే నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో సేమ్ మ్యాటర్‌ని కాపీ చేస్తాను. అలా కాపీ చేసి అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడి ఉంది కదా! సో, cmcell@tn.gov.in అనే జీమెయిల్‌కి మీరు పంపించాలి. ఆ యొక్క జీమెయిల్ అడ్రస్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంచుతాను. మీరు దాన్ని కాపీ చేసి మీరైతే మీ ఈమెయిల్ ద్వారా, మీ పర్సనల్ ఈమెయిల్ ద్వారా తమిళనాడు గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారికి మీరైతే పంపించండి. అసలు ఏంటి మై వి3 యాడ్స్‌కి మనకి ఎందుకు పంపించాలి? ఇంతవరకు మనం మై వి3 యాడ్స్‌లో మనం నెక్స్ట్ 15వ తారీఖున తమిళనాడు వెళ్ళాలి, అక్కడ ఈఓడబ్ల్యూకి కంప్లెయింట్ చేయాలి అని చెప్పేసి మనం అనుకున్నాం కదా! సో, ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది యాక్చువల్‌గా. క్యాన్సిల్ అయ్యి అక్కడ ఉన్నటువంటి తదితరులతో మాట్లాడి, కొంతమంది పార్టీ నాయకులు కానీ, పెద్దలతో కానీ మాట్లాడి, గవర్నమెంట్ అఫీషియల్స్‌తో మాట్లాడి తీసుకున్న నిర్ణయం ఇది. ఎందుకు ఇలా తీసుకున్నామంటే, సో, చాలామంది ఏంటి అంటే మన మై వి3 యాడ్స్ మీద కంప్లెయింట్లు ఫైల్ చేసినా, కంప్లెయింట్ రైజ్ చేసినా, లేకపోతే ఇంకొక రకంగా యాక్షన్ తీసుకున్నా, కంపెనీ మీద నమ్ముకున్న వాళ్ళకి మోసం జరుగుద్దేమో, నష్టం జరుగుద్దేమో, కంపెనీని నడిపించాలని వాళ్ళు అనుకున్నా మనమే నడిపించనివ్వట్లేదేమో అనుకని చెప్పేసి చాలామందికి డౌట్స్, అపోహలు ఉన్నాయన్నమాట. సో, వాటన్నింటికి ఓవర్‌కమ్ చేస్తూ డైరెక్ట్‌గా తమిళనాడు గవర్నమెంట్‌కి మనం మెయిల్ అయితే చేయబోతున్నామండి. సో, మన యొక్క రిక్వెస్ట్ ఏంటి? తమిళనాడు గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్‌కి మనం రాస్తున్న రిక్వెస్ట్ ఏంటి? సో, ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది, రిక్వెస్ట్ ఫర్ వెరిఫికేషన్ అండ్ నెసెసరీ యాక్షన్ రిగార్డింగ్ మై వి3 యాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోయంబత్తూర్. ఇది మన యొక్క సబ్జెక్ట్ అనమాట. సో, మీరు జనరల్‌గా ఏదైనా ఒక మెయిల్ ఐడీకి పంపించాలంటే ఇక్కడ మీరు కంపోజ్ అని బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. సో, క్లిక్ చేస్తే పైన మీ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ మీకు 2 అడ్రస్ దగ్గర వాళ్ళ ఈమెయిల్ ఐడీ రాయాలి. సబ్జెక్ట్ దగ్గర ఇక్కడ కాపీ చేయండి. అంటే మీరు ఇందాక కాపీ చేసినటువంటి సబ్జెక్ట్‌ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి కంపోజ్ మెయిల్ అంటే కంప్లీట్ మ్యాటర్‌ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే. సో, మీకు ఆల్రెడీ మెయిల్ ఎలా పంపించాలో తెలుసు కాబట్టి సో, నో ప్రాబ్లమ్. సో, ఇక్కడ చూడండి, టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. సేమ్ యాజ్ సబ్జెక్ట్ మళ్ళీ ఇక్కడ కూడా రాసాము. రెస్పెక్టెడ్ సార్. ఇక్కడ క్లియర్‌గా మ్యాటర్ ఉందో చదవండి. ఓకే. సో, తెలుగులో కూడా మీకు ఆ మ్యాటర్ ఏముంటుందని చూపిస్తాను. నథింగ్ టు వరీ. I am writing to bring your kind attention a matter of public concern regarding a company named My వి3 Ads Private Limited located in Coimbatore. It is claimed that this company has more than 10 lakh members across 7 states in India. 7 రాష్ట్రాల్లో 10 లక్షల మందికి పైగా మెంబర్స్ ఉన్నటువంటి కంపెనీ అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటారు. సో, ఇఫ్ దిస్ కంపెనీ ఈజ్ జెన్యూన్, ఇక్కడ క్లియర్గా రాశారండి, ఇఫ్ దిస్ కంపెనీ ఈజ్ జెన్యూన్ అండ్ ఆపరేటింగ్ విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్, అంటే లీగల్గా కనుక కంపెనీ అన్ని రకాలుగా చేస్తూ ఉంటే, ఐ కైండ్లీ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు వెరిఫై అండ్ ఇఫ్ అప్రోప్రియేట్ అలౌ ఇట్ టు కంటిన్యూ ది ఆపరేషన్స్. అంటే కంపెనీ ఒకవేళ జెన్యూన్ అని మీకు అనిపిస్తే, అన్ని రకాల లీగల్ ఫ్రేమ్వర్క్స్లో కనుక అది ఉంటే, లీగల్ ప్రొసీజర్లో ఉంటే, కంపెనీని మళ్ళీ రన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దానికి ఆపరేషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయ్యేటట్టు మీరు పర్మిషన్స్ ఇవ్వండి. However, if it is found to be a fraudulent or involved in any illegal activities, అంటే ఒకవేళ మీరు గవర్నమెంట్ రీసెర్చ్ చేసిన తర్వాత, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిన తర్వాత కంపెనీ కనుక ఇల్లీగల్ యాక్టివిటీస్ కనుక చేస్తున్నట్లయితే, ఐ హంబ్లీ ఆర్గ్యూ యూ టు టేక్ ఇమీడియట్ అండ్ అప్రోప్రియేట్ యాక్షన్ అగేన్స్ట్ ఇట్ యాజ్ ఇట్ మే పోజ్ ఎ సిగ్నిఫికెంట్ రిస్క్ టు సొసైటీ. అంటే సొసైటీకి రిస్క్ ఉంటుంది కాబట్టి దాని మీద మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. సో, థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్. యువర్ ఫెయిత్ఫుల్లీ. ఇక్కడ నేమ్ దగ్గర మీ పేరు రాయండి, మీ అడ్రస్ రాయండి, మీ ఫోన్ నెంబర్ రాయండి, అండ్ మీ యొక్క ఈమెయిల్ ఐడి రాయండి. మొత్తం కంప్లీట్ ఇచ్చిన తర్వాత మీరు సెండ్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ యొక్క పోస్ట్ అనేది గవర్నమెంట్కి అయితే రీచ్ అయిపోతుంది. తమిళనాడు స్టేట్ గవర్నమెంట్కి అయితే రీచ్ అయిపోతుంది. ఓకే. సింపుల్గా అదే మ్యాటర్ ఇక్కడ కూడా ఉంది. సో, డేటు గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి గారికి విషయం మై వి3 యాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోయంబత్తూరు కంపెనీపై దర్యాప్తు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. అయ్యా,
కోయంబత్తూరులో ఉన్న మై విత్ యాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించి ఇది ఒక ప్రజా ప్రయోజనానికి సంబంధించిన విషయం. ఈ కంపెనీకి భారతదేశంలో 7 రాష్ట్రాల్లో 10 లక్షల కంటే ఎక్కువ సభ్యులు ఉన్నారని చెబుతున్నారు. ఈ కంపెనీ నిబంధనల ప్రకారం న్యాయంగా పనిచేస్తూ నిజమైనదైతే దాన్ని నిర్ధారించి వాటి కార్యకలాపాలు కొనసాగించడానికి అనుమతించమని మనవి. ఇది మోసపూరితమైనది లేదా చట్ట విరుద్ధమైనది అనేటువంటి విషయం అయితే కార్యకలాపాల్లో భాగంగా ఉంటే సమాజానికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది కనుక వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాము. తమ విధేయులు, పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో ఇది ఓవరాల్ మ్యాటర్ అనమాట. సో దీని అర్థం ఏంటి అంటే సింపుల్. ఇంతవరకు మనం మై విత్ యాడ్స్ కంపెనీతో పోరాడుతున్నాం డబ్బుల కోసం అని చెప్పేసి. సో చాలామంది మై విత్ యాడ్స్ కంపెనీ మీద నమ్మకస్తులు కూడా చాలామంది లేకపోనే లేరు. సో ఇప్పుడు వాళ్ళకి కంపెనీ నమ్మిన వాళ్ళైనా, కంపెనీని నమ్మకుండా కేసులకు వెళ్దాం అనుకున్న వాళ్ళకైనా తమిళనాడు గవర్నమెంట్కి ఇది మనం రీచ్ చేయడం వల్ల స్పెషల్ ఫోకస్ అయితే వస్తుంది. సో కంపెనీ పైన పాజిటివ్ పీపుల్ ఉన్నారు, నెగిటివ్ పీపుల్ ఉన్నారని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. ఒకవేళ ఈ కంపెనీ రన్ అయితే నిజంగా వాళ్ళ భవిష్యత్తులో బాగుపడే అవకాశం ఉందనుకుంటే వాళ్ళు మారుస్తారు. లేదు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇది కాదు, ఇది సరైనది కాదు అనిపిస్తే వెంటనే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం అయితే గవర్నమెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఎవరికి దీంట్లో ఎటువంటి లాసు లేదు. సో కంపెనీని నమ్మిన వాళ్ళు పంపించవచ్చు, కంపెనీని నమ్మని వాళ్ళు పంపించవచ్చు, కంపెనీలో డబ్బులు సంపాదించిన వాళ్ళు పంపించవచ్చు, కంపెనీలో డబ్బులు లాస్ అయిన వాళ్ళు కూడా పంపించవచ్చు. కాబట్టి మై విత్ యాడ్స్ సభ్యులారా అందరూ కూడా మీ ఈమెయిల్ నుండి ఈ రకంగా పంపించండి. ఈ కంప్లీట్ లెటర్ అంతా కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కాపీ చేసి పెడతాను. సో జస్ట్ మీరు దాన్ని పేస్ట్ చేయండి. అడ్రస్ పేర్ల దగ్గర మీ అడ్రస్ మీ పేర్లు అయితే ఇచ్చుకోండి. సో గవర్నమెంట్ ఈమెయిల్ ఐడి కూడా ఇస్తాను, వాళ్ళకి పంపించండి. ఓకేనా? రైట్. రేపు జరగబోయే ఏప్రిల్ 15వ తారీఖున కోయంబత్తూరు మీటింగ్ అనుకున్నాం కదా, చలో కోయంబత్తూరు అనేది నేను లాస్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అన్ఫార్చునేట్గా అది క్యాన్సిల్ అయిందండి. సో మళ్ళీ ఒకవేళ ఏదైనా ప్రయాణం ఉన్నా లేకపోతే ఇంకేదైనా యాక్టివిటీస్ చేసుకున్నట్లయినా సో మేము మీకు డెఫినెట్గా ఇన్ఫార్మ్ చేస్తాము. సో ప్లీజ్ డూ ఫాలో. ఓకే, థ్యాంక్ యూ అండి.